హలో గైస్, ఎలా ఉన్నారు? మనం ఈ రోజు మన తెలుగు యోధుల వీరగాథ గురించి మాట్లాడుకుందాం. అనేక శతాబ్దాలుగా తెలుగు ప్రజలు తమ సాహసంతో, కీర్తితో దక్షిణ భారతదేశంలో ఒక శక్తివంతమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వాళ్ళు ఎప్పుడూ సాహసాలకు తగ్గట్టుగా నిలబడి విజయాన్ని సాధించి దక్షిణాదిపై ప్రభావం చూపారు. సో లెట్స్ డైవ్ ఇంటు ద వెలోర్ అండ్ కాంక్వెస్ట్ ఆఫ్ అవర్ గ్రేట్ తెలుగు వారియర్స్. పేరుకే ప్రాంతాలు మనమైనప్పటికీ కూడా మనల్ని పాలించింది మాత్రం బయట రాజ్యాలే ఎక్కువ. ఎప్పుడు చూసినా మన చరిత్రలో మన తెలుగు రాష్ట్రాలని ఏదో ఒక ముస్లిం రాజ్యంలోనో లేదా బ్రిటిష్ రూల్లోనో, ఎక్కువగా తమిళ రూలర్స్ అండర్లోనూ ఉండేవి. కానీ అలాంటి టిపికల్ టైమ్స్ లో కూడా తెలుగు వాళ్ళు కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా మొత్తం సౌత్ ఇండియన్ రూల్ చేసిన వారు కొందరు ఉన్నారు. వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పబోయేది. తెలుగు యోధుల ప్రస్థానం చాలా పురాతనమైంది. తెలుగు సామ్రాజ్యాలు చాలా కాలం పాటు దక్షిణ భారతదేశాన్ని తమ ఆధిపత్యంలో ఉంచాయి. ఈ గొప్ప సామ్రాజ్యాల్లో ముఖ్యమైనవి 4 ఉన్నాయి. అందులో మొదటిది శాతవాహనులు, రెండో వాళ్ళు కాకతీయులు, మూడో వాళ్ళు రేచర్లు, నాలుగో వాళ్ళు విజయనగరం వాళ్ళు. ఈ 4 రాజ్యాలు సౌత్ ఇండియాని క్రేజీగా రూల్ చేశాయి. అందులో ఏముందిలే అనుకోవచ్చు, ఒకప్పుడు మన తెలుగు వారిని తొక్కేయడానికి చాలా ట్రై చేశారు. మనల్ని ఏదో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా చూసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఆ రోజుల్లో చాలా అంటే చాలా చులకనగా కూడా చూసేవాళ్ళు. ఇంకా మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతే, మొట్టమొదటిసారి శాతవాహనులు దక్షిణ భారతదేశంలో తమ పట్టు చూపారు. ఈ సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో మొదటి తెలుగు సామ్రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. ఎప్పుడైతే శాతవాహనులు దక్షిణాది ప్రాంతాలను ఆక్రమించుకోవడం ప్రారంభించారో, అక్కడ ఉన్న రాజ్యాలకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, తెలుగు యోధులు వచ్చారు అని చెప్పేసి. వాళ్ళు అలా చేయడం వల్ల ఆ రోజుల్లో చాలా మంది మన తెలుగు వారిని చులకనగా చూసేవాళ్ళని చెప్పారు కదా. కానీ మొదటిసారి తెలుగు వారంటే భయంతో పాటు గౌరవం కూడా అప్పుడే స్టార్ట్ అయింది. కేవలం ఆ యాక్ట్ వల్లే స్టార్ట్ అయింది. మన తెలుగు రూలర్స్ ని ఎలాగైనా తొక్కేయాలని చెప్పేసి బాగా ట్రై చేశారు. ఒక్కో రాజ్యం వారు ఒకరి తర్వాత ఒకరు యుద్ధానికి వస్తూనే ఉండేవారు, అయినా ఓడించలేకపోయారు. ఇలా కుదరదని చెప్పేసి రాజ్యాలు కలిసి కూడా యుద్ధానికి వచ్చాయి. అలా చాలా కాలం శాతవాహనులు తొలి తెలుగు రూలర్స్ గా చరిత్ర పుటలో నిలిచిపోయారు. ఇప్పుడు మనం సెకండ్ రూలర్స్ కాకతీయుల గొప్పతనం గురించి మాట్లాడుకుందాం. కాకతీయులు మామూలు వాళ్ళు కాదు. కాకతీయుల సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదిగింది. ఎంత పవర్ఫుల్గా అంటే, ఆ కాలంలో ఉన్న ఇతర రాజ్యాలను కాకతీయులు ఎప్పుడు హోల్డ్ చేస్తూనే ఉండేవాళ్ళు. రుద్రమదేవి, గణపతి దేవుడు వంటి యోధులు దక్షిణ భారతదేశంలో తెలుగువారి సత్తా చూపారు. రుద్రమదేవి తన సైన్యంతో పాటు యుద్ధంలో పాల్గొని ఒక రేంజ్లో యుద్ధం చేసేవాళ్ళు. ఒక స్త్రీ ఇలా యుద్ధం చేస్తుంది ఏంట్రా బాబు అని చెప్పి ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోయేది, చెమటలు పెట్టేసాయి. చాలా మంది ఆమె చేతిలో ఓడిపోయేవారు. నేను ఒక ఆడదాని చేతిలో ఓడిపోవడమా అని చెప్పేసి మళ్ళీ యుద్ధానికి వచ్చి మళ్ళీ ఓడిపోయేవాళ్ళు. ఇలా జస్ట్ కాకతీయుల శౌర్యానికి సంకేతం మాత్రమే కాదు, మన తెలుగువారి ఆత్మవిశ్వాసానికి కూడా కాకతీయులు అనేవాళ్ళు ఒక రిప్రజెంటేషన్ లాంటి వాళ్ళు. ఎందుకంటే మనకి కులాల డిస్క్రిమినేషన్స్ తెలుసు, ప్రాంతాల డిస్క్రిమినేషన్స్ తెలుసు, మతాల డిస్క్రిమినేషన్స్ కూడా తెలుసు. కానీ లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ కూడా మన తెలుగు వారిపై చాలా ఘోరంగా జరిగిందన్న విషయం మీలో చాలా మందికి తెలియదు. ఇక నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యానికి వస్తే, తెలుగు యోధులు దక్షిణ భారతదేశంలో తమ పవర్ ని ఎలా నిలబెట్టారో క్లియర్ గా తెలుస్తుంది. ఈ సామ్రాజ్యం యొక్క స్థాపకులు హరిహర రాయలు, అలాగే బుక్కరాయలు. వీళ్ళు తెలుగువారి శక్తిని ఒక్కో చోటు నుండి దక్షిణ భారతదేశం అంతటా కూడా తమ విజయాలతో వ్యాపించారు. విజయనగరం పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చే పేరేంటో తెలుసా? శ్రీకృష్ణదేవరాయలు. ఆయన చేసిన సైనిక అద్భుతాలు తెలుగువారు గర్వించుకునేలా చేశాయి. దక్షిణ పదానికి చక్రవర్తిగా ఆయన బాగా పాపులర్ అయ్యారు. నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియా వరకు ఏ రాజ్యాన్ని, ఏ ప్రదేశాన్ని కైవసం చేసుకోవడానికైనా సరే ఆయన వేసిన ప్లాన్స్, ఆయన చేసిన యుద్ధాలు ఇంకా చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడ్డాయి. ఆయన టైంలో తెలుగు భాష మీద కేవలం సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియా మొత్తం అపారమైన రెస్పెక్ట్ పెరిగింది. ఇంకా తెలుగుకి ప్రత్యేకమైన గుర్తింపు కూడా అప్పుడే వచ్చింది. దేశ భాషలందు తెలుగు లెస్సలా మారిపోయింది ఆ టైంలో. అంతగా ఒకప్పుడు అనగదొక్కిన తెలుగు భాషకి శ్రీకృష్ణదేవరాయలు ప్రాణం పోశారని చెప్పొచ్చు. ఆ తర్వాత మన లిస్టులో ఉన్నది రేచర్లు. వీళ్ళు కాకతీయుల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంకా సౌత్లో వారి సత్తాను చూపారు. వీళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే వీళ్ళు శత్రువుల మీద తిరుగులేని విజయం సాధించేవారు. దాదాపు వీళ్ళు చేసిన అన్ని యుద్ధాలు విజయాలే. అంటే దాదాపుగా అన్ని యుద్ధాలు వీళ్ళు గెలిచారనమాట. ప్రత్యేకించి తమిళ రాజ్యాల మీద, కర్ణాటకలోని కొన్ని భాగాల మీద వీళ్ళ దళపతులు చాలా దారుణంగా యుద్ధం చేసి గెలిచారు. వీళ్ళ సాహసానికి ఆ టైంలో ఉండే రాజులు ఎవరో తట్టుకోలేకపోయేవాళ్ళు. కొన్నిసార్లు యుద్ధానికి వచ్చి వీరికి భయపడి వెనక్కి పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్లో మీరే అర్థం చేసుకోండి. వాళ్ళకి ఆ టైంలో అంత పవర్ ఉండేది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది, ఏదో మన తెలుగు భాష వాళ్ళు సౌత్ ఇండియా మొత్తాన్ని రూల్ చేశారని దానికి గొప్పగా ఫీల్ అవడం కాదు. నిజానికి వాళ్ళ ఆ రోజుల్లో అలా చేయకపోతే మనకంటూ మన సంస్కృతి అనేది ఉండేది కాదు. ఎవరో ఒక ఆచారాలని, పండుగల్ని మనం ఈరోజు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఏ కేరళ వాళ్ళయో, కర్ణాటక వాళ్ళయో, తమిళనాడు వాళ్ళయో మనం చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మనకంటూ ప్రత్యేకించి కొన్ని తెలంగాణ పండుగలు, మనకంటే ప్రత్యేకించి కొన్ని ఆంధ్రప్రదేశ్ పండుగలు అనేవి మనకు ఉండేవి కాదు. ఇంకా చెప్పాలంటే నేటివ్ ఫెస్టివల్స్, నేటివ్ కల్చర్స్ అనేవి కంప్లీట్గా చచ్చిపోయాయి అనమాట ఆ రోజులో వాళ్ళ స్టెప్ తీసుకుండకపోతే. అందుకని మన తెలుగు యోధులు దక్షిణ భారతదేశంలో కేవలం యుద్ధాలు గెలవడమే కాదు, వారు సాంస్కృతికంగా కూడా చాలా మార్పులు తెచ్చారు. వీరు కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్, సాంస్కృతిక కట్టడాలు మన తెలుగువారి సత్తాను దేశం మొత్తం చాటాయి. హంపి, కోనార్క్, లేపాక్షి వంటి ప్రాంతాల్లో తెలుగు యోధుల కృషి ఇంకా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కనుక మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడున్న శిల్పకళ, అంటే స్కల్ప్టింగ్ చూడండి, ఇది ఇండియా మొత్తం ఫేమస్, అంతలా ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ స్కిల్ వల్ల, ఈ పర్టికులర్ ప్రజెంటేషన్ వల్లే తెలుగు ప్రజలు మనం అనుకున్నంత తక్కువ వాళ్ళు ఏం కాదు, వాళ్ళకు కూడా మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా చాలా స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి దేశం మొత్తం తెలిసింది. ఎగ్జాక్ట్గా తెలుగు వాళ్ళకి ఇలాంటి గుర్తింపు కోసమే ఈ 4 రాజ్యాలలో ఎంతో కష్టపడ్డారు. ఎన్నో ఒడిదుడుకుల్ని అధిగమించారు, ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు, ఎందరో వెన్నుపోటుదారులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు, ఎన్నో కోల్పోయారు, ఎంతో త్యాగం చేశారు. మన తెలుగు యోధుల వీరత్వం, తెలివితేటలు దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. దానికి కారణం మాత్రం ఆ రాజులు, ఆ రాజ్యాలే.
సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలవడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. అంటిల్ దెన్, స్టే క్యూరియస్ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్ హిస్టరీ. మీకు వీళ్ళలో ఎవరి స్టోరీ ఇన్స్పైరింగ్గా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతవరకు లవ్ యూ ఆల్.